గారు 31st ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు, అనేక ప్రాంతాల్లో జరిగినాయి. ఎందుకు పిన్ పాయింట్ మీకు తాడిపత్రే కనిపించింది? ఏమో అండి, నాకు నాకు ఈ పాయింట్ ఆ పాయింట్ అలా ఏం ఉండదు. మాధవీలత అనే ఒక అమ్మాయికి ఒకటి ఏదైనా కనిపించింది అనుకో, నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఏదన్నా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకో, నేను మాట్లాడేస్తుంటాను. దాని వెనక జెండాలు ఎజెండాలు ఏమీ ఉండవు. నేను అనే ఒక అమ్మాయి, మీరు ఇప్పుడు ఆ తాడిపత్రం ఎందుకు మాట్లాడాలంటే, నేను ఒక 1000 వీడియోలు చేశాను డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు దాని గురించే ఎందుకు చేశారు అంటే, నాకు చేయాలనిపించింది, నేను చేశాను. లేడీస్ పార్టీ అర్ధరాత్రి ఎగరాలి. ఇప్పుడు మీరే ప్లే చేశారు, అర్ధరాత్రి ఆడోళ్ళు స్వేచ్ఛగా ఎగరాలి, పార్టీలు చేసుకోవాలి, డీజేలు అయి దినాలు ఈ దినాలు ఎగరాలి, స్వేచ్ఛ స్వతంత్రం అని చెప్పాడు. మరి అదే స్వేచ్ఛ స్వతంత్రాన్ని వాడుకొని, నేను అమ్మ ఆడపిల్లలు మీరు సంరక్షణగా ఉండండి అంటే, నన్ను ఆడపిల్లగా కన్సిడరేషన్ లోంచి తీసేశారండి ఆయన పెద్ద మనిషి. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎంజాయ్ చేయమని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు కాసేపు టైం పాస్ చేయాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు డీజే పెట్టుకొని ఎగరాలని ఆయనే చెప్పారు, ఆడది సేఫ్టీగా ఉండాలని మాట్లాడిన నన్ను పట్టుకొని బూతులు మాట్లాడారు. ఇది ఏమి ఇంకా ఆయన స్త్రీ స్వేచ్ఛ, ఏమి ఆయన స్త్రీ స్వతంత్ర భావన? ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి, ఈయన కూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన అనాలని నేను అనట్లేదు, ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు, ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకులు ఎగురుతున్నారు కదా, మరి ఇది మరి ఆయన ఎవరు? దానికి కూడా నాకు సమాధానం